మాత్రమే జిల్లా కేంద్రంలో ఉన్న ప్రధాన ఆసుపత్రి పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా ఈ ఏరియా హాస్పిటల్లో కనబడుతున్న వైనం ఏరియా ఆసుపత్రిలో భవనాలు మాత్రమే హంగు ఆర్భటాలతో కనిపిస్తున్న పరిస్థితులు ఇదేంటి అనుకుంటున్నారా? అదే మరి కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రి పరిస్థితి. ఈ ఆసుపత్రిలో డాక్టర్ల కొరత, నర్సుల కొరత, వార్డు బాయ్ల కొరత, థియేటర్ అసిస్టెంట్ల కొరత, ల్యాబ్ టెక్నీషియన్ల అసిస్టెంట్ల కొరత, సిటీ స్కానింగ్ కొరత, ఎక్స్రే డిపార్ట్మెంట్ సిబ్బంది కొరత, రక్త పరీక్ష కేంద్రంలో టెక్నీషియన్ల కొరత, ఆక్సిజన్ వెంటిలేటర్ల కొరత, ఇవన్నింటికీ మించిన పెద్ద కొరత ఆసుపత్రిలో మందుల సౌకర్యం కూడా లేకపోవడం గమనార్హం. ఇన్ని కొరతలతో కొత్తగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి కొట్టుబిట్టాడుతున్న వైనం. ఇదిలా ఉంటే ఇక్కడ ఉన్న వైద్యులు, వైద్య సిబ్బంది ఇక్కడికి వచ్చే పేషెంట్ల పట్ల శ్రద్ధ వహించకపోవడం, వారి విధుల టైంలో ఆసుపత్రిలో ఉండకపోవడం, ఇక్కడికి వచ్చిన రోగులు అనేక ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోకుండా ఉండడం వల్ల ఇక్కడికి వచ్చిన రోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్న సమాచారంతో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అకస్మాత్తుగా కొత్తగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో తనిఖీ నిర్వహించారు. రిజిస్టర్ మెయింటైన్ చేయకపోవడం ఏంటి అంటూ ఏరియా సూపరింటెండెంట్ డాక్టర్ను మందలించారు. ఎన్నో ఇబ్బందులతో ప్రభుత్వ ఏరియా హాస్పిటల్కు వచ్చే రోగుల పట్ల ఇంతటి నిర్లక్ష్యం ఏంటని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత నిర్లక్ష్యంగా చేస్తున్న వైద్యుల చట్ట చర్యలు తీసుకోవాలని సూపరింటెండెంట్కు ఆదేశించారు. ఎమ్మెల్యే వచ్చిన తర్వాత విధులకు హాజరు కాని డాక్టర్లు హుటాహుటిన అక్కడికి వచ్చి ఓటీలో ఉన్నాం, ఓపీలో ఉన్నామంటూ చాకులు చెబుతున్న డాక్టర్ల నిర్లక్ష్య వైఖరిని ఎమ్మెల్యే మందలించి విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్న డాక్టర్లపైన ప్రభుత్వానికి, జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేస్తామన్నారు. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే దానిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. బండి స్వాతి బండి స్వాతి నో అటెండెన్స్ ఆబ్సెంట్ రాయ్ వచ్చినా కూడా ఆబ్సెంట్ రాయ్. డాక్టర్ సంతోష్ కుమార్, బండి స్వాతి సంతోష్ నథింగ్ మనిషి అసలు అది లేదు. ఇప్పుడే వచ్చాము వచ్చాను నో అటెండెన్స్ ఆర్ నో యాబ్సెంట్ కంటిన్యూస్లీ. ఇదేంటి అందరూ సిహెచ్ రామ్ ప్రకాష్ మీ సంఖ్యలో డాక్టర్ సంఘ ఓపీలో ఉన్నట్టు ఇంకొకరు ఓపీలో ఉన్నారు. వాళ్ళు సర్వీస్ మొత్తంలో వచ్చారు. యాక్చువల్లీ సపోజ్ 34/8/24 అవర్స్ ఇప్పుడు వచ్చారు. ఉన్నట్టు లెక్క 34 నుండి 11 మంది అటెండ్ అయ్యారు. ఎందులో రాశారు
12 మంది ఉన్నారు. 12 మంది, 8 మంది ఏమో డే ఆఫ్, 20 మంది ఉన్నారు. 34 మంది డే అబ్సెంటిజం లేదు. ప్రజెంట్ ఎవరు ఇది చేసేది? ఇది ఎవరు? చూడండి జయింది మళ్ళీ మామూలు సీక్రెట్ మెయిన్ సీక్రెట్ బురదలు పడతాయి కాళ్ళు. కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చారు చూడండి. ఆగు, వీడియో అయిపోద్దా? సార్ ఒక 90 మెంబర్స్ ఏమో అక్కడ ఐసీహెచ్లో ఉంటారు. అక్కడ అటెండెన్స్ అక్కడే కదా. ఇక్కడ ఎంతమంది రావాలి? మీ షిఫ్ట్ ఎంతమంది? 1 shift 90 వరకు. 90 ఉన్నారు. 90కి 15 ఉన్నారు. వార్డ్ వైజ్ సార్ మామూలుగా అయితే 110 నుంచి 120 వరకు ఉన్నారు సార్. అందులో లీవ్స్ ఆఫీస్ పోను మనకు 90 వరకు ఉంటారు సార్. అన్ని వార్డ్స్లో డివైడ్ అయ్యి ఉంటారు. ఎంతమంది వచ్చారు అంటున్నారు? 90 మెంబర్స్ వచ్చిన వాళ్ళే ఉంటారు సార్. పైన గవర్నమెంట్కి నోటు పెడతా మొత్తంగా విచారణ చేయాలి. ఈ హాస్పిటల్ అయినా పాల్మంచి హాస్పిటల్ అయినా 2 చోట్ల, అలాగే మాతా శిశు హాస్పిటల్ అయినా మెడికల్ కాలేజ్ అయినా మొత్తం గందరగోళంగా ఉంది. వీటన్నిటిని ఈ వ్యవస్థను బాగు చేయడం కోసం కలెక్టర్ గారు ఇమీడియట్గా, నేను పైకి కూడా రాస్తాను, కలెక్టర్ గారికి ఇంకా అధికారాలు ఉంటాయి కాబట్టి కలెక్టర్ గారిని కూడా నేను కోరుతున్నాను. దీనిపైన పూర్తిగా విచారణ చేయాలి. వాళ్ళ అటెండెన్స్, అదేవిధంగా అవుట్ పేషెంట్స్ గత సంవత్సరం ఈ నెలలో ఎంతమంది, అలా కంపారిజన్ స్టేట్మెంటు ఇవన్నీ తీసుకుని చేయాలి. లేకపోతే రాను ఈ వ్యవస్థ మీద విశ్వాసం కోల్పోద్ది. అలాగే ఖాళీలు కూడా చాలా ఉన్నాయి. చాలామంది డాక్టర్లు ఇంతవరకు ఎంపిక నియామకం చేయలేదు. గవర్నమెంట్ దాని మీద కూడా సీరియస్గా తీసుకోలేదు. గవర్నమెంట్ చేయాల్సింది ఏంటంటే ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో తీసుకుని నింపాలి. కాకపోతే కొంతమంది రావట్లేదు అంటున్నారు. ఉద్యోగాలు చదువుకున్న పిల్లలు చాలామంది ఉన్నారు. మీరు ఉద్యోగాలు ఇస్తే వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. అందువలన ఇంత పెద్ద ఎస్టాబ్లిష్మెంట్స్ పెట్టుకుని కూడా
ప్రజలకు విశ్వాసం లేకుండా ఎప్పుడు ఆపదలు అర్ధరాత్రి వస్తే గ్యాస్ లేదంటారు, సిలిండర్ లేదంటారు, లేకపోతే ఎక్సలేటర్ లేదంటారు, అది మన ఎక్స్రే లేదంటారు. ఇంకా ఒకసారి అయితే ఆపరేషన్ ఉండగానే కరెంట్ పోయింది అంటున్నారు. ఇవన్నీ ఎవరు బాగు చేయాలి? ఇవన్నీ ఒక ఎమ్మెల్యే డ్యూటీలలో ఇది ఒక భాగం అయినప్పటికీ ఎమ్మెల్యే ఒక్కటి చేయలేడు. దీనిపైన ఒక నిఘా విభాగం ఉండాలి, మెడికల్ డిపార్ట్మెంట్ విభాగం ఉండాలి, దాని నిరంతరం దానిపైన నిఘా ఉండాలి, దానిపైన పర్యవేక్షణ ఉండాలి. అలాగే తప్పు చేసిన వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. అంటే కొంతమంది వాళ్ళు రారు, లేకపోతే యాక్షన్ తీసుకుంటే అసలే ఉండనాలని సెలవు వెళ్ళిపోమనండి. వాళ్ళ పని. చాలామంది పిల్లలు ఉద్యోగాలు లేక బాధపడుతున్నారు. డాక్టర్ చదివిన వాళ్ళని పెట్టండి. స్పెషలిస్టులు లేరు, ఏది లేదు. అసలు దాని మీద శ్రద్ధ పెడితేనే కదా. ఆ శ్రద్ధ లేదు. ఇంత అన్యాయంగా ఉంది ఇది. ఈ వ్యవస్థ పైన ఖచ్చితంగా నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. ఇది బాగుపడే వరకు కూడా నేను వారానికి ఒకసారి ఖచ్చితంగా 9ంటికి వస్తా, మధ్యలో వస్తా, సాయంత్రం 4ంటికి వస్తాను, 4ంటికి వస్తా. ఏదో నా ఇష్టం వచ్చిన పద్ధతుల్లో నాకున్న సౌలభ్యాన్ని బట్టి వస్తాను. ఈ సెట్ అయ్యే వరకు నేను ఈ బాధ్యతలో ఉంటానని తెలియజేస్తాను. సార్